అటు తిరిగి ఇటు తిరిగి ఎల్లమ్మ చివరికి దేవిశ్రీ ప్రసాద్ దగ్గరికి వెళ్ళింది. ముందు నాని పేరు వినిపించింది. ఆ తర్వాత నితిన్ అన్నారు. శర్వానంద్, కార్తి పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే అనూహ్యంగా దేవిశ్రీ ప్రసాద్ తెరపైకొచ్చేశాడు. దర్శకుడు వేణు దేవిని కలవడం, కథ చెప్పడం జరిగిపోయాయట. దిల్ రాజుతో దేవిశ్రీ ప్రసాద్ కి ఉన్న అనుబంధం రీత్యా ఈ ఆఫర్ ని కాదనలేకపోయారని టాక్ నడుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ వయసు ఇప్పుడు 46 ఏళ్లు. ఓ రకంగా హీరోగా ఇది లేట్ ఎంట్రీ. కాకపోతే దేవిశ్రీ ఎంగేజ్ లో ఉన్నప్పుడు తనకు హీరోగా చాలా అవకాశాలు వచ్చాయట. పెద్ద పెద్ద బ్యానర్లు, దర్శకులు దేవి హీరోగా ఓ సినిమా కూడా చేయాలనుకున్నారు. కానీ దేవిశ్రీ మాత్రం సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. తనకు హీరోగా తెరపైకి రావాలని ఉండేది. కానీ సంగీతం, నాట్యం ఈ రెండు అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథే ఎంచుకుంటా అని చెబుతుండేవాడు. అలాంటి కథలు వెళ్ళినా దేవిశ్రీకి నచ్చలేదు. కాకపోతే ఇప్పుడు ఎల్లమ్మ తనకు అన్ని విధాలా నచ్చింది. దేవిశ్రీ కోసం కూడా ఈ కథలో కొన్ని కీలకమైన మార్పులు చేస్తున్నారు. నితిన్ కోసం రాసిన వర్షన్ కి, దేవిశ్రీ ప్రసాద్ కోసం రాస్తున్న వర్షన్ కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం కూడా దేవిశ్రీనే నెత్తి మీద పెట్టుకున్నాడని టాక్. ఓవైపు హీరోగా నటిస్తూనే సంగీతం అందించాలంటే పెద్ద టాస్క్. పైగా ఇది తన తొలి సినిమా. కథలో సంగీతం, నాట్యానికి పెద్ద పీట వేశారు. సంగీతం విషయం తానే చూసుకోవాలి. ఓవైపు తాను సర్వకర్త బాధ్యత నిర్వహించే సినిమాలు చాలా ఉన్నాయి. అందులో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నప్పుడు హీరోగా ఓ సినిమా చేస్తూ అదే సినిమాకు స్వరాలు అందించడం అంటే చాలా పెద్ద టాస్క్. ఈ భారాన్ని దేవిశ్రీ ప్రసాద్ ఎలా మోస్తాడో చూడాలి మరి. 2026 సంక్రాంతి తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. ఈలోగా కొంత సమయం కూడా ఉంది. ఈ గ్యాప్ లో కథలో మార్పులు కూడా పూర్తవుతాయి. దేవిశ్రీ కూడా మానసికంగా సిద్ధమయ్యే వీలుంటుంది.